ఇది చూడండి, ఇదేమిచ్చాడు, బీరోమ్ అని ఇచ్చాడు. రెడ్మీ 9A కానీ 9T కానీ 9i కానీ ఈ 3 మోడల్స్ మనకి CPU MT6765. అంటే దీని ఒక దాన్ని సెలెక్ట్ చేసుకుని సరిపోతుందా? ఈ 3 మోడల్స్ మూవీస్ ఏ వచ్చినా ఏ ఒక్క ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని జస్ట్ మనకి ఇక్కడ ఫ్యాక్టరీ రీసెట్ క్లిక్ చేయగానే ఫ్యాక్టరీ రీసెట్ క్లిక్ చేస్తాం. ఫస్ట్ ఏం చేస్తాం, బ్రాండ్కి వస్తాం, బ్రాండ్ ట్యాబ్ సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ మొబైల్ మోడల్ సెలెక్ట్ చేస్తాం, మోడల్ సెలెక్ట్ చేసుకుంటాం. థర్డ్ స్టెప్ వచ్చేసి టాస్క్ అని సెలెక్ట్ చేసుకుంటాం. ఫ్యాక్టరీ రీసెట్ క్లిక్ చేయి. ఫ్యాక్టరీ రీసెట్ క్లిక్ చేయగా ఇక్కడ ఎందుకు సెలెక్ట్ అవ్వట్లేదు? మొబైల్ మోడల్ సెలెక్ట్ అవ్వట్లేదు. మొబైల్ మోడల్ సెలెక్ట్ చేసుకో. చూడు, మోడల్ కంపల్సరీ సెలెక్ట్ చేసుకోవాలా? మోడల్ సెలెక్ట్ చేసుకోకుండా అంటే టాస్క్ ఆల్రెడీ ఇంకొక టాస్క్ రన్నింగ్లో ఉంటే వేరే టాస్క్ కూడా యాక్టివేట్ కాదు. ఇప్పుడు సెలెక్ట్ చేసుకో ఫ్యాక్టరీ సెట్. ఇప్పుడు యాక్టివేట్ అయిందా? చిన్న మిస్టేక్స్ ఇవి కూడా చూసుకోవాలి మీరు ఒకసారి. ఇప్పుడు వచ్చిందా? ఇప్పుడు జస్ట్ మన మొబైల్ని కనెక్ట్ చేస్తారు. ఏ మోడ్లో కనెక్ట్ చేయాలా? ఏం మెన్షన్ చేస్తున్నాడు? బీరోమ్. జస్ట్ మన మొబైల్ని బీరోమ్ మోడ్లో కనెక్ట్ చేయాలి. బీరోమ్ మోడ్లో ఎలా కనెక్ట్ చేయాలా? మొబైల్ని స్విచ్ ఆఫ్ చేయాలా, వాల్యూమ్ అప్ వాల్యూమ్ డౌన్ రెండింటిని ప్రెస్ చేసి మొబైల్ని కనెక్ట్ చేయాలి. కేబుల్ ఇన్సర్ట్ చేయగానే ఆటోమేటిక్గా పోర్ట్ ఎనేబుల్ అయ్యి మొబైల్ అయితే మనకి అన్లాక్ అవడం అయితే జరుగుతుంది. సింపుల్గా ఉంది, కష్టంగా ఉంది? కష్టంగా ఉంది సాఫ్ట్వేర్ అన్నా.